సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. సమావేశం తరువాత మీడియాతో అధికారికంగా మాట్లాడానని సీఎం చిట్చాట్లో మాత్రం తన అభిప్రాయాలు పంచుకున్నారు. రాహుల్ గాంధీతో తాను కేవలం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలు మాత్రమే చర్చించానని చెప్పుకొచ్చారు. పీసీసీ కొత్త కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ లాంటి అవకాశాలు చర్చకు రాలేదని ఆయన ప్రకటించారు. కులగణనపై వివాదం చేయొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపుతామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసిన తరువాత సభ ఏర్పాటు చేసి ఆమోదిస్తామని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా మార్చుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించిన ఆయన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్ 2 నాటికి తొలగించే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించినట్లు సీఎం తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు నెలలో ఒక రోజు కేటాయించాలన్నారు. గత ప్రభుత్వంలో చెత్తపై కూడా పన్ను వేశారని చంద్రబాబు గుర్తు చేశారు. 8 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్న సీఎం సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బంజారాల విశ్వగురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాసటగా నిలిచారు. సీఎం తప్పు ఏమీ మాట్లాడలేదు, అనవసర వివాదం చేయాల్సిన అవసరం చేయొద్దని హితవు పలికారు. ప్రధాని మోదీ కులం గాన్సీని 1994లో బీసీలో చేర్చారని వివరించారు. అందుకే మోదీ పుట్టుకతో బీసీ కాదని సీఎం కామెంట్ చేశారని వివరించారు. రాహుల్ గాంధీ కులం తెలుసుకోవాలంటే దేశవ్యాప్తంగా కులగణన ప్రకటించి ఆయన ఇంటికి వెళ్లి కులమేంటో అడగాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. గాంధీ కుటుంబం త్యాగాలు మరిచి మాట్లాడొద్దని ఆయన హితవు పలికారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే ఎక్కువ వ్యతిరేకత ఏడాది కాంగ్రెస్ సర్కార్పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కాంగ్రెస్ వారి భవిష్యత్తును గాలి కొదిలేసిందని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో టీచర్ ఎమ్మెల్సీ అంటే ప్రభుత్వానికి హడలుండేదని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకడుగు వేయడంతో శాసన మండలికి ప్రాధాన్యత తగ్గిందన్నారు కిషన్ రెడ్డి. గిరిజనుల అభ్యున్నతికి సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరవలేనిదన్నారు ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. స్థానిక బంజారా మహిళలు, యువతులతో కలిసి అరుణ డ్యాన్స్ చేశారు. అరుణ చేసిన సంప్రదాయ నృత్యాలు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. బంజారాల చిరకాల వాంఛ నెరవేర్చే బాధ్యత బీజేపీదేనన్నారు ఎంపీ అరుణ. మహనీయుడి చరిత్రను దేశవ్యాప్తంగా తెలిసేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్లమెంటులో ప్రస్తావించినట్లు డీకే అరుణ తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సంత్ సేవాలాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బాపూనగర్లో నిర్వహించిన సేవాలాల్ 286వ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. గిరిజనులకు దశాదిశను బోధిస్తూ సన్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ తీవ్ర కృషి చేశారని తలసాని పేర్కొన్నారు. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలను అరికట్టారని కొనియాడారు. అలాగే జంతు బలిని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను పండుగ మాదిరిగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
హైదరాబాద్ను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దరాబాద్ నోవటర్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో బిల్డర్స్కు హైదరాబాద్ స్వర్గధామం కానుందని భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చడానికి పలు విధానాలు తీసుకొచ్చామన్నారు. ఆదాయం కంటే హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధానమని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు జేసీపై కేసు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులకు మాధవిలతో ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలత మధ్య వివాదం మొదలైందన్న సంగతి తెలిసిందే. ప్రజాక్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారని, కొందరిని అరెస్టు చేస్తే ఆయన్ని అడ్డుకున్నట్లు కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా గులాబీ పార్టీ నేత లక్కినేని సురేందర్ను ఆమె పరామర్శించారు. హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సరికాదని కవిత మండిపడ్డారు. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారన్న ఎమ్మెల్సీ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గమని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కేసులపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఇష్యూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా పౌల్ట్రీ రైతులను టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పటికే ఏపీలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చనిపోయిన కోళ్లకి బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని వెటనరీ డాక్టర్ తెలిపారు. ఇటీవల నేలపట్ల గ్రామంలో చనిపోయిన 500 కోళ్లకు ఫ్లూ లక్షణాలు లేవన్నారు. మండల ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. నోరు, ముక్కు నుండి స్రావాలు కారడం, తల, కళ్ళు వాచిపోవడం, శరీరంలో రక్తపు ఛాయలు ఇలాంటివి బర్డ్ ఫ్లూ లక్షణాలని అన్నారు. ఇలాంటి లక్షణాలు మండలంలో కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి లక్షణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1 కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు వెటర్నరీ డాక్టర్. మస్తాన్ సాయికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. డ్రగ్స్, న్యూడ్ వీడియోల కేసులో ఆయనకు రిమాండ్ విధించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తదితర అంశాలపైన పోలీసులు ఆయన కేసును విచారిస్తున్నారు. రాజ్ తరుణ్, లావణ్య విడిపోవడానికి మస్తాన్ సాయినే కారణమని గతంలో లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. అతడి వద్ద సుమారు 300 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నాయనే ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. లావణ్యపై హత్యాయత్నంతో పాటు హార్డ్ డిస్క్లో వీడియోలపై మస్తాన్ సాయిని అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులు కస్టడీ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేవాలాల్ గుడి వద్దకు వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మధ్య మాటల యుద్ధానికి సేవాలాల్ జయంతి మరోసారి వేదిక అయింది. మురళీ నాయక్ దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని శంకర్ నాయక్ సవాల్ విసిరారు. ఆయన గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పోలీసులతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోనని హెచ్చరించారు శంకర్ నాయక్. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. మత రాజకీయాలు చేసే కమలం పార్టీ నేతలకు రాహుల్ కులమేంటో తెలియని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. రాహుల్ గాంధీ పండిత్ అనగా బ్రాహ్మణ కులానికి చెందిన వారన్న ఆయన, సద్బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీ సబ్బన్న వర్గాల అస్తిత్వం కొరకు కొట్లాడుతుంటే కాషాయ దళానికి నచ్చట్లేదని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో గిరిజనుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో పక్కా ఇల్లు నిర్మించడంతో రెవెన్యూ సిబ్బంది నేలమట్టం చేశారు. గ్రామంలో గత 5 ఏళ్లుగా 46 కుటుంబాలు పక్కా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. తాము కూలి పనులు చేసుకొని ఇల్లు కట్టుకున్నామని, అయితే ఎటువంటి నోటీసులు లేకుండా
అర్ధరాత్రి సమయంలో వచ్చి తమపై దౌర్జన్యం చేశారని బాధితులు తెలిపారు. అనంతరం ఇళ్లను కూల్చివేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ని బాధితులు నిలదీయడంతో పొరపాటు జరిగిందంటూనే హైకోర్టు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇల్లు కూల్చామని పేర్కొన్నారు. కూల్చివేతలు చేస్తున్న క్రమంలో బాధితులు, రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనలో గ్రామానికి చెందిన ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరగడంతో ఆసుపత్రికి పంపించారు. చంటి పిల్లలని చూడకుండా గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని వాపోయారు గిరిజనులు. పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై పోలీసులు స్పందించారు. కోరం లేక ఇటీవల ఎన్నిక వాయిదా పడటానికి పోలీసులే కారణమని ఆరోపించడం తగదన్నారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని నిందలు వేయడం సబబు కాదన్నారు. ఈ వైస్ చైర్మన్ కి సంబంధించి కౌన్సిలర్లు కిడ్నాప్ అయ్యారని తమకు ఏ ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని వారు చెప్పారు. 29వ వార్డు కౌన్సిలర్ సైదావలి, 14వ వార్డు కౌన్సిలర్ బాలకాశి, 23వ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసరావుని కిడ్నాప్ చేశారని తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో కొంతమంది ప్రచురిస్తున్నారని స్పష్టం చేశారు. రాజకీయపరమైన విషయాల్లో పోలీసుల జోక్యం ఉండబోదని సిఐ వెంకట్రావు తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది తమ ఆరోగ్యం మీద దృష్టి కేంద్రీకరించాలన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. 6 నెలలకోసారైనా యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ నిర్వహించుకోవాలని కోరారు. మద్దిలపాలెం సిటీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సిపి శంకబ్రత బాగ్చి హాజరయ్యారు. ఆర్టీసీ సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు సిపి. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మెన్ జీవి రమణపై సస్పెన్షన్ వేటు పడింది. గన్మెన్ జీవి రమణ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన బ్యాగ్ మాయమైంది. ఆ బ్యాగ్లో 30 బుల్లెట్లు ఉండే మ్యాగజిన్ ఉండటం గమనార్హం. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. దీన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు. కానిస్టేబుల్ రమణపై సస్పెన్షన్ వేటు వేశారు. సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనంలో రమణ రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం తన రైఫిల్ను జిల్లా కేంద్రంలో అప్పగించారు. అయితే బుల్లెట్లు ఉన్న మ్యాగజిన్ మాత్రం అప్పగించలేదు. విజయనగరం సమీప గ్రామానికి చెందిన రమణ వ్యక్తిగత పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గల డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో తన చేతిలో ఉన్న సంచిని కింద పెట్టి పనిలో పడిపోయారు. ఆ తర్వాత చూస్తే సంచి కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాగ్ కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాగ్ ఆచూకీ లభించలేదు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు మధురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అలగర్ కొండల్లో కొలువైన అరుణ్మిగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శన నిమిత్తం ఆలయానికి వచ్చిన పవన్ కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో మురుగన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ తో పాటు అతని కుమారుడు అకిరానందన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన స్కంద షష్ఠి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో పవన్ పాల్గొన్నారు. మురుగన్ దర్శన అనంతరం ఆలయంలోని పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారితో సెల్ఫీలు దిగారు. ములుగు జిల్లా తాడ్బాయి మండలం మేడారం భక్తజన సంద్రమైంది. మినీ జాతర సందర్భంగా చివరి రోజు వేకువ జాము నుంచే భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో కుటుంబ సమేతంగా భక్తులు స్నానాలు ఆచరించి వన దేవతలకు పసుపు, కుంకుమ, చీర, సారే, ముడుపులు సమర్పించారు. గద్దెల వద్ద మొక్కులు సమర్పించి మేడారం పరిసర ప్రాంతాల్లో సేద తీరారు. వన భోజనాలు ఆచరించి వెనుతిరిగారు. దీంతో మేడారం రహదారులన్నీ వాహనాల రాకపోకలతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక బుధవారం ప్రారంభమైన చిన్న జాతర శనివారంతో ముగిసింది. కోరిన కోరికలు తీరిస్తే వచ్చే ఏడాది మేడారం మహా జాతరకు మళ్లీ వస్తామని భక్తులు మొక్కులు సమర్పించి తిరుగు పయనమయ్యారు.